హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో వచ్చేసి బియ్యం అయిపోయినాయి అనమాట. అందుకే మేము ఒక అరకింట బియ్యం అయితే తీసుకున్నాను. ఇంతకుముందు మేము హెచ్ఎంటీ బ్రాండ్ రైస్ వాడేవాళ్ళం అనమాట. కానీ హెచ్ఎంటీ వాడకూడదు. హెచ్ఎంటీ ఇప్పుడు తినడానికి బాగానే ఉన్నా ఫ్యూచర్లో స్టమక్ పెయిన్ వచ్చింది. హెచ్ఎంటీ అంటే స్టీమ్డ్ రైస్. అవి ఒక 100 వీటికన్నా తక్కువే ఉన్నా కానీ అవి వాడకూడదని చెప్పారనమాట. ఈ విషయం నాకు రీసెంట్గానే తెలిసింది. దీని గురించి నాకు అంతగా అయితే ఇంకా డీటెయిల్గా తెలియదు. నాకు బియ్యం ఎన్ని రోజులు వస్తున్నాయో ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెక్ చేయలేదన్నమాట. అంతగా గుర్తులేదు. గ్యాస్ అయితే నేను April 27 పెట్టాను. ఆ గ్యాస్ది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని నెలలు వస్తుంది అన్నట్టుగా గ్యాస్ది అయితే టిక్ చేశాను. April 27 అయితే పెట్టాను. ఇప్పుడు ఇది జూన్ కదా, నాకు జూలై కదా, ఇది ఇప్పటి వరకు కూడా సేమ్ గ్యాస్ రన్ అవుతుంది. గ్యాస్ ఇంకా అయిపోలేదు. ఎందుకంటే మేము మధ్యలో ఒక 15 రోజులు ఊరికి వెళ్ళినాం కదా, అందుకని ఇప్పటి వరకు అదే గ్యాస్ ఉందన్నమాట. ఇంకా చూడాలి ఎన్ని రోజులు వచ్చిద్దో. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యం అనేవి మేము ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాము, పెద్ద డబ్బాలో. ఆ డబ్బాలో పోసి నీట్గా పెడదాం అనుకున్నా, కానీ ఇంకా షాప్ బంద్ చేసి ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని అన్నం వండుకొని వాళ్ళకి పెట్టుకొని ఇవంతా చేసేసరికి నాకు ఇంకా అంతగా ఓపిక లేనట్టు అనిపించింది. సర్లే రేపు పొద్దున్న చేద్దామని చెప్పి ఇంకా ఆషాఢంలో అందరు గోరింటాకు పెట్టుకుంటున్నారు కదా, నేను కూడా కోన్ పెట్టుకుందామని కోన్ తీసుకొచ్చుకున్నాను. మా చిన్నోడేమో మమ్మీ నాకు కూడా పెట్టు అంటే వాడికి ఏదో చిన్నగా పెట్టాను అనమాట హ్యాండ్కి సెంటర్లో. వాడు ఉంచుకోవడానికి తెలుసు, అలాగే వాడికి పెట్టకపోతే నన్ను కూడా పెట్టుకొనియడని కూడా తెలుసు, అందుకే వాడికి పెట్టాను. ఇంకా పెద్దోడేమో అరే గోరింటాకు పెట్టుకుంటావారా అంటే నేను మగోని మమ్మీ, నేను పెట్టుకోను మమ్మీ అని అంటున్నాడు. వీడేమో 2 చేతులకు కావాలని 2 చేతులకు పెట్టించుకున్నాడు. వాడేమో మమ్మీ అది కంపు కొడుతుంది, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటున్నాడు అనమాట. అక్కడే కూర్చొని వాడి హోంవర్క్ రాసుకుంటున్నాడు. నేను ఎప్పుడైనా కోన్ని గోరింటాకు లాగానే హ్యాండ్కి మిడిల్లో ఒక కొంచెం పెద్దది చుక్క పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న చుక్కలు పెట్టి హ్యాండ్కి పైన మొత్తం ఇంకా పూసుకుంటాను అనమాట. నాకు అట్లనే ఇష్టము, చేతికి నిండా ఉన్నట్లు అనిపించిద్ది. నేను ఎప్పుడైనా అట్లనే పెట్టుకుంటా మ్యాక్సిమము. ఇంకా నా వీడియోస్లో కూడా చాలా అట్లనే ఉన్నాయి. ఇంకా మీరు చూసిన వాళ్ళందరూ అక్క ఇంకా మీకు వేరే డిజైన్ రాదా, ఎప్పుడు అదే పెట్టుకుంటారా అంటారేమోనని నేను కొంచెం డిజైన్ చేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను పెట్టుకున్నంతసేపు చిన్నోడు మమ్మీ ఇక్కడ పోయింది, ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు అని నన్ను విసిగిస్తూనే ఉన్నాడు. నాకు ఆ టైంలో కూడా ఎందుకు ఇప్పుడు పెట్టుకోవడం అవసరమా అనిపించిందిలే, కానీ ఇంకా స్టార్ట్ చేసినాక ఎందుకులే మధ్యలో ఆపేయడం, ఇంకా అట్లనో ఇట్లనో పెట్టుకుందాము అని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా నాకు గోరింటాకు లాగా తిక్కుగా పెట్టుకుంటేనే ఇష్టము, చేతి నిండా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం ఇలా కొంచెం డిజైన్ లాగా పెట్టుకున్నాను అనమాట. నాకు మరీ అంత బాగా ఏం రాదు, కానీ కొంచెం వచ్చిన దాంట్లో కొంచెం బాగానే వచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న కొంతమంది పిల్లలు వచ్చి కూడా పెట్టించుకొని పోతుంటారు అనమాట కోను. ఒక రకంగా అయితే వచ్చు, నేను చూసి డిజైన్లు అయితే బాగానే పెట్టగలుగుతాం, కానీ నాకు అంతగా గుర్తు రాదు ఇట్లా పెట్టుకోవాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇంకా గీసుకుంటా ఉన్నాను అనమాట. వాడు చూడు అప్పటికే చెడిపేసిండు, మొత్తం చెడిపేసి చూడండి ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇంకా రియల్గా గోల ఇట్లనే ఉంటుంది అనమాట. మీరు ఇప్పటిదాకా చూసిండ్రు కదా ఆఫ్లైన్లోది, అట్లా ఉంటుంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీళ్ళతోటి మామూలుగా ఉండదు అనుకోండి. ఇంకా ఫైనల్గా నేను గోరింటాకు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. గోరింటాకు కాదు, కోను. ఇట్లా మనము ఒకేసారి ఫింగర్స్కి అలా పూసుకోవాలంటే సరిగా ఫింగర్కి మొత్తం అయినట్లు అనిపించదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రౌండ్ హ్యాండ్ మొత్తానికి హ్యాండ్కి అంటే ఒక ఫింగర్కి టోటల్గా పూసేసుకొని అట్లనే అన్ని ఫింగర్స్కి పూసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ లాగా పూసుకుంటే అప్పుడు మంచిగా అంటిద్ది అనమాట ఫింగర్స్కి మొత్తానికి. నేను ఎప్పుడు కూడా అట్లనే చేస్తా, లేదంటే ఒకేసారి పూసుకోవాలంటే మన హ్యాండ్కే అంటుంటుంది. మా వాడేమో అప్పుడే పాడు చేసుకున్నాడు కూడా, పెట్టింది ఉంచుకోకుండా పాడు చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అది ఇది అని గోల గోల చేసిండు. ఇంకా
ఫైనల్గా నా కోన్ అయితే ఇదనమాట. మీరు కూడా ఆషాఢంలో కోన్ పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి. కోన్ కాదులే, గోరింటాకు దొరికిన వాళ్ళు గోరింటాకే పెట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా మ్యాక్సిమము. ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నాను నైట్. ఇది నేను ఓన్లీ ఒక 15 నిమిషాలు ఉంచుకొని కడిగేసాను అనమాట. కోన్ మనకి ఎమ్మటే ఆరిపోద్ది కదా, ఓవర్ నైట్ ఉంచుకున్నా యూజ్ ఉండదు. మామూలుగా మనం 15 నిమిషాలు ఉంచుకున్నా సరిపోతుంది. ఓవర్ నైట్ ఉంచుకున్న లెక్కే వచ్చింది, ఎక్కువసేపు ఉంచుకోకూడదులే కోను. 15 నిమిషాలకే కడిగేసినాను అనమాట. మా వాడేమో ఇదిగో హోంవర్క్ రాస్తున్నాడు. వీడు చూడండి బెడ్ మీద పడుకొని ఎట్లా రాస్తున్నాడు అసలు, వాడి ఇష్టానుసారంగా. కింద కూర్చోరా అంటే వినట్లేదు. వాడు మంచిగా హోంవర్క్ రాస్తున్నాడని వాళ్ళ టీచరు చాక్లెట్ బొమ్మ వేసిందంట. సాత్విక్, నువ్వు డైలీ పర్ఫెక్ట్గా రోజు నీట్గా హోంవర్క్ రాస్తున్నావు అని. వాళ్ళని రాపిచ్చే వెనుక ఉన్న మన కష్టాన్ని కూడా గుర్తిస్తే బాగుండు అనిపించింది. ఇదిగో మా ఊడికి అప్పుడే పండింది కూడా, వాడు కడిగేసుకొని కూడా వచ్చిండు. ఇదిగో నా డిజైన్ అయితే మాత్రం ఇదన్నమాట. ఇంకా నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆ బియ్యం అట్లనే బస్తాలలో ఉంచితే వాటిల్లో నీళ్ళు అట్లా పోసి పాడు చేస్తారని చెప్పి బియ్యం అయితే డబ్బాలో పోసుకున్నాను. ఇదిగో ఇదే అండి మా బియ్యం డబ్బా. నేను బియ్యం తీసుకునేటప్పుడు అప్పుడప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఈ రూము అది అక్కడ కిటికీల దగ్గర డోర్ ఉంది కదా, ఆ డోర్ వేసేస్తాను. అందుకే ఈ రూమ్ ఎప్పుడు చీకటిగా ఉన్నట్లు కనిపించదు మీకు. అందుకే ఈరోజు క్లారిటీగా చూపిస్తున్నాను. అయ్యేమో ఇంకో బెడ్ మంచానికి సంబంధించిన మంచం కోళ్ళు అనమాట. నాది పాత బియ్యము. ఇంతకు ముందున్న బియ్యం మొత్తం ఒక చాట్లో తీసుకొని డబ్బానైతే నీట్గా క్లీన్ చేశాను. ఇంక ఇది 5 స్టార్ బియ్యం అనమాట. ఇంక ఇవి మొత్తం పోసేసాను డబ్బాలో నేనే. 2 ప్యాకెట్స్ 50 kgs. ఇంకా ఇన్నైతే వచ్చినాయి. చూడాలి ఎన్ని రోజులు వస్తాయో ఈసారి అబ్జర్వ్ చేయాలి. డేట్ అయితే ఫిక్స్ చేశాను. ఆ కొన్ని ఉన్నాయి కదా, అవి ఈ రోజుటికి సరిపోతాయి. రేపు ఓపెన్ చేసిన లెక్కలో 10వ తారీఖు లాగా టిక్ చేశాను. వస్తాయిలేండి, ఎక్కువ రోజులే, ఎక్కువగా తినరు కదా, కొంచెం కొంచెమే కదా. ఇంక ఇక్కడ 10వ తారీఖు అన్నట్లు టిక్ అయితే చేస్తున్నాను. ఎన్ని రోజులు వచ్చినా ఏం చేయలేమనుకో, కాకపోతే మనకు ఒక అంచనా ఉంటుంది కదా మనకి ఇన్ని రోజులు వస్తున్నాయి అని. అందుకని చెప్పి అలా టిక్ అయితే చేశాను. ఫైనల్గా నా గోరింటాకు అయితే ఇలా పండింది అనమాట. నెక్స్ట్ డేకి బాగానే పండింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.